అనుమతినిచ్చి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంత కనుక ఈ 5వ దినంలో స్తుతించి ప్రార్థించి ఆరాధించండి. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనములు నాయన. మీరు మాట్లాడటం మాకు ఎంతో ఆశీర్వాదకరం అవసరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాం. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని దేవునితో ఒక గడియ అనే ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 5వ దినములోనికి ఆశతో ఆయన ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 5వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ విధముగా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. అంశము దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవరు? చాలాసార్లు మానవుడు తన జీవితం అంతా లాభ నష్టాల లెక్కలతోనే గడిపేస్తూ ఉంటాడు. తనకి ఊహ వచ్చింది మొదలుకొని, లేదా తను ప్రయోజకుడు అవ్వడం మొదలుకొని, లేదా తను సంపాదకుడు అయినది మొదలుకొని, లేదా తన బాధ్యతలు స్వీకరించింది మొదలుకొని, మానవ జీవితము యావత్తు కూడా చివరికి చనిపోయే వరకు కూడా లాభ నష్టాల లెక్కలతోనే జీవితం అంతా గడిచిపోతుంది. ప్రియులారా, అదే విధముగా దేవుని విషయములు కూడా చాలాసార్లు విశ్వాసులంగా, క్రైస్తవులంగా, ఆయన బిడ్డలంగా మనము కొన్ని లెక్కలు, లాభ నష్టాల లెక్కలు చివరికి దేవుని విషయంలో కూడా మనం వేయడము ప్రారంభిస్తూ ఉంటాం. ఒకవేళ లోకస్తునిగా, లోక సంబంధమైనటువంటి విషయాలలో లాభ నష్టాలు అనే లెక్కలు కొంతవరకు అవసరమైన ఆత్మ సంబంధమైనటువంటి ఈ సాధకములు, ముఖ్యంగా విశ్వాసులంగా దేవుని విషయంలో ఈ లాభ నష్టాల లెక్కలు వేయడం అనేది ఎంత మాత్రం కూడా సరికాదు. అది ఒక వ్యాపారస్తుని ధోరణి తప్ప ఒక ఆత్మీయుని ఆలోచనగా ఎప్పటికీ ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే చాలాసార్లు మనం అలాంటి లెక్కలు వేస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఇలా ఈరోజు దీనిని గురించే హన్న జీవితం ద్వారా ఓ సమాధానాన్ని మనము పొందుకోబోతున్నాం. హన్న దేవునికి సమర్పించుకున్న తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ప్రతి ఏడు కూడా హన్న ఒక మంచి అంగిని కుట్టి తీసుకొచ్చి తన కుమారుడైనటువంటి సమూయేలుకు ఇచ్చేది. తీరా మరి సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే ఏఫోదు ధరించుకుని దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అలాగూ ఒకరోజు హన్న ఆ షిలోహులోని దేవుని మందిరానికి వచ్చేసరికి 20వ వచనంలో ఏలి అనే ఈ దైవజనుడు ఆ ఎల్కానాను, హన్నాను ఇద్దరిని ఆశీర్వదించి, నీకు సంతానమును ఇచ్చునుగాక, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని ఆశీర్వదించగా 21వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. అదే హన్నాకు పిల్లలు కలగడం. ఈరోజు ఒక 7 సంగతులు ఈ లాభ నష్టాల బేరీజు వేస్తూ చివరికి దేవుని విషయంలో కూడా మన లాభాన్ని నష్టాన్ని అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో హన్న జీవితాన్ని, మరికొందరి భక్తుల జీవితాన్ని మనము ధ్యానించి మన ఆలోచనలు సరిచేసుకుందాం. ఒకవేళ నిజంగా దేవుడే కనుక మన విషయంలో లాభాన్ని నష్టాన్ని లెక్క వేస్తే మన స్థితి ఎలా ఉండేది? దేవుడే కనుక మన జీవితాల విషయమై, మన పిలుపు విషయమై, మన రక్షణ విషయమై, మన యొక్క స్థితి విషయమై ఒకవేళ లాభ నష్టాల లెక్కలు వేసుకుంటే అసలు మన యొక్క బతుకు ఎలా ఉండేది? అసలు దేవుడు వేసే లాభ నష్టాల లెక్కలకు మనం సరిపోతామా? లాభ నష్టాల లెక్కలు వేయాలంటే ఆ పదార్థానికో, ఆ వస్తువుకో, దానికో ఎంతో కొంత వాల్యూ అనేది ఉండాలి కదా. అసలు వాల్యూనే లేనటువంటి మన గురించి ఆయన ఏమి లెక్క వేస్తాడు? కనుక అసలు ఆయన లాభ నష్టాల లెక్కలు వేయలేదు. కానీ మన కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి
ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు మనకి ఇచ్చేశాడు. ఆయనను అనగా ప్రభువును మనకివ్వడంలో అసలు మన విలువెంత, మన బ్రతుకెంత? ఆయనను మనకు అనుగ్రహించడానికి మన జీవితాలు సరిపోతాయా, మన యోగ్యతలు సరిపోతాయా అంటే అసలు వాల్యూ లేనటువంటి జీవితాలు. కనుక దేవుడు లెక్కలు వేసుకుంటే ఇక్కడికి మనం రాలేదు. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇస్తే ఇక్కడికి వచ్చాం. కనుక అలాంటి దేవుని పట్ల మనము ఈ లోక విషయాలలో వేసినట్లుగా దేవునికి ఇచ్చే దేని విషయంలోనైనా, దేవునికి చెందే దేని విషయంలోనైనా, దేవుని కొరకు పనిచేసే దేని విషయంలోనైనా ఇలా చేస్తే ఇదెంత అదెంత అని లాభ నష్టాలు లెక్కలు వేయకుండా దేవుని కొరకు మనము మనఃపూర్వకముగా, అందుకని పాత నిబంధన గ్రంథంలో రాజుల కాలంలో చాలాసార్లు రిపీటెడ్గా వ్రాయబడుతున్న మాట మనఃపూర్వకముగా. అంతేకాదు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో ఆయన కొరకు చేసే ప్రతిదీ కూడా మనము ఆ పూర్ణమైనటువంటి సమర్పణతో, కమిట్మెంట్తో చేయబద్ధులమై ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక 7 విషయాలు దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవరు అన్నటువంటి ఈ అంశం మీద, దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవరు అన్న ఈ అంశం మీద ఒక 7 విషయాలు ఈనాటి ధ్యానంతో మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి అంశము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండు. బిడ్డనిచ్చి నష్టపోని అన్న, నష్టపోయినా కాదు, తన బిడ్డనిచ్చి నష్టపోని అన్న. అసలే పిల్లలు లేరు, లేక చాలా సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకునేమో మొక్కుబడి చేసుకుంటేనే పుట్టాడు కనుక ఆమె ఏం చేయడానికి సిద్ధపడిందంటే షిలోహులో దేవుని మందిరములు పరిచర్య కొరకు మొక్కుకోవడానికి తీసుకుని వెళ్ళబోతుంది. ఇరుగు పొరుగు వారు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఆమెను చాలా వారించారు. అమ్మా, చాలా కాలం తర్వాత పుట్టాడు, నువ్వు దయచేసి ఇవ్వద్దు, ఇంకొక పిల్లోడు పుడితే అప్పుడు నువ్వు అనుకున్నది చేద్దువు, నువ్వు ఇచ్చావనుకో మళ్ళా నీకు పిల్లలు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి, నువ్వు మరలా ఒంటరిదాని అయిపోతావే, ఒక్కసారి ఆలోచించు అని అనుంటారు ఖచ్చితంగా. ఒకవేళ అలా అనకపోయిన ప్రియులారా, నువ్వు మొక్కుకున్నాను అన్నావు కదా, దీనికి బదులు ఏదైనా ఇచ్చేయి. మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఒకవేళ బిడ్డను ఇవ్వవసరం లేదు, బిడ్డను ఇవ్వవసరం లేదు, ఇవ్వకుండా నువ్వు ఆ ప్రతిగా ఏదైనా మనం అప్పుడప్పుడు పాడుకుంటాం కదా, చాలాసార్లు పాడుకుంటూ ఉంటాం. మరికొంతమంది విశ్వాసంలో ఎలా ఉంటుందంటే నిలువెత్తు ఏదో ఒకటి మొక్కుకుంటారు, పట్టికి బెల్లము లేకపోతే మరొకటి. నిలువెత్తు బంగారం మొక్కుకుంటే బాగుంటుంది తప్ప పట్టికి బెల్లముని చెరుగడ్డలు మొక్కుకుంటే పెద్దగా ఏముంటుంది, అలా మొక్కుకుంటూ ఉంటారు. ప్రియులారా, అలాంటిది ఏదైనా ప్రతిగా ఏదైనా చేసే, అంతే తప్ప బిడ్డను మాత్రం ఇవ్వద్దమ్మా అని చాలామంది అని ఉంటారు. ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎంతమంది ఎంత ఆటంకపరిచినా, ఎంతమంది ఎన్ని రకాలుగా బిడ్డను ఇవ్వకుండా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఆమె రాజీ పడలేదు. నేరుగా బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో సమర్పించేసిందంతే. సమర్పించేసిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ హన్నాకు పిల్లలు లేరు. ఎందుకంటే 18వ వచనం ఏం చెప్తుందంటే, బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించిండు. నిజానికి ఆమె ఎప్పుడు సమర్పించింది దేవుని సన్నిధిలో? పాలు మాన్పించడం అంటే ఒక 2 ఏళ్ళు చూసుకుందాం, 2 ఏళ్ల వయసులో సమర్పించేసింది. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఏఫోదు అంటే యాజకుడు ధరించి దేవునికి సేవ చేయాల్సినటువంటి ఏఫోదును ధరించుకుని ఏకంగా పరిచర్య చేసేస్తున్నాడు. అంటే కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పటికే. ఈ లోపుగా తల్లిదండ్రులు, ఈ లోపుగా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ సూటిపోటి మాటలు మళ్ళీ మొదలుపెట్టారు. ఇదిగో మేము చెప్పాము, నువ్వు వినలేదు, మేము ఇవ్వద్దన్నాం, వినలేదు, ప్రతిగా ఏమైనా ఇవ్వమన్నాం, వినలేదు, చూడు ఇప్పుడు తీరా ఇచ్చేసావు, ఇచ్చేసిన తర్వాత నీ పిల్లలు లేరు, నీ కర్మ నువ్వు అనుభవించు, నీ కర్మ నువ్వు అనుభవించు అని అనుంటారండి. ఖచ్చితంగా అనే ఉంటారు, ఖచ్చితంగా అనే ఉంటారు. కానీ అన్నాకు ఒకటే, దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవ్వరూ లేరని ఏ రెండవ ఆలోచన లేకుండా అన్న స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా సెకండ్ థాట్ అనేది మనకు ఉంటుంది. కానీ ఆలోచించకుండా వెళ్ళి సమర్పించేసింది. ప్రియులారా, దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవరు లేరు. ఒక్క
పుట్టగానే ఒక పిల్లవాడిని ఇచ్చేసింది. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమందిని ఇచ్చాడండి? 5గురిని, 3 కుమారుల్ని, 2 కుమార్తెలు. 5 రెట్లు. 1 పోగొట్టుకుంటే 5. 1 పోగొట్టుకుంటే 5. ఇప్పుడు చెప్పండి, దేవునికి తన బిడ్డనిచ్చి హన్నా నష్టపోయిందా? లేదు. సమూయేలు ఎలాగో బిడ్డే. సమూయేలు ఏకంగా దేవుని యొక్క ప్రవక్త. సమూయేలు ఏకంగా దేవుని యొక్క ప్రవక్త. సమూయేలు కాకుండా ఇంకొక 5గురు. మొత్తం అన్నాకి ఎంతమంది పిల్లలు లెక్క? 6 పిల్లల్ని దేవుడు హన్నాకి ఇచ్చాడు. ప్రియులారా, నిజమే కదా? దేవుని విషయంలో చాలా లెక్కలు వేసుకుంటున్న నీవు దేవునికిచ్చి నష్టపోయింది ఎవరు బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కానీ ఒకసారి చూపించు. దేవునికిచ్చి చెడిపోయింది ఎవరైనా ఉన్నారా? దేవునికిచ్చి పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క బిడ్డను ఎంతమంది వారిస్తున్నా దేవునికి మొక్కుకున్నానని రాజీ పడకుండా దేవుని సన్నిధిలో సమర్పించేసినటువంటి హన్న ఆ ఒక్క బిడ్డకు ప్రతిగా 5 బిడ్డల్ని పొందుకు. అందుకని సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు. వెదజల్లి అభివృద్ధి నిజమేనండి. మనకు ఒక పొలం ఉంది, ఒక చెక్క ఉంది, ఒక మడి ఉంది. ఆ మడిలో మనం ఒక్క విత్తనం వేసామనుకోండి, ఏమవుతుందండి? రావచ్చు, రాకపోవచ్చు. అంతే కదండి. అన్ని విత్తనాలు మొలుస్తాయని, మొలిచిన బ్రతుకుతాయని, బ్రతికిన ఎదుగుతాయని, ఎదిగిన వెన్నేస్తాయని, అవి పండుతాయని అనుకోలేం కదా. ఒక మడిలో ఒక విత్తనం వేశారు, ఒకటే వస్తుంది. అదే ఒక బస్తా విత్తనాలు వేశారనుకోండి, ఒకవేళ నువ్వు దేవుని విషయంలో లెక్కలు కట్టుకోవాల్సి వస్తే కనుక ఈ లెక్క కట్టుకో. దేవునికి నువ్వు ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధిలో నువ్వెంత సమర్పించుకుంటే అంత దీవించబడతావు. దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగం చేయగలిగితే అంత దేవుడు తన కృపలతో నిన్ను నింపుతాడు. ఇక్కడ హన్న ఒక్క పిల్లాన్ని ఇచ్చి ప్రియులారా 5 పిల్లల్ని సంపాదించుకుంది. ఈరోజు మనం ఏ కేటగిరీలోనికి వస్తున్నాం? మిగతా విషయాలేమో కానీ ఒకప్పుడు దేవునికి తమ బిడ్డల్ని సమర్పించుకోవడంలో క్రైస్తవ సంఘం ముందుండేది. ఇప్పుడు అసలు దేవునికి సమర్పించుకునే ప్రశ్నే లేదు. దేవుడు మనకి గర్భఫలముగా బిడ్డల్ని ఇస్తున్నాడు. బిడ్డల్ని ఇస్తే మన బిడ్డల్ని ఏం చేస్తున్నామంటే మనకి నచ్చినట్లు, వారికి నచ్చినట్లు, సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి అన్నట్టుగా మనము డాక్టర్స్ను, ఇంజనీర్స్ను, లేకపోతే కలెక్టర్స్ను, లేదంటే మరొక ఉద్యోగస్తులను మంచి మంచి స్థాయిలో ఉండడానికి, చివరికి ఏమీ లేకపోతే వ్యాపారమైన పెట్టిస్తున్నాం. కానీ దేవునికి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. దేవునికి ఇవ్వడం అదేదో పాపముగా, నేరముగా, ఘోరముగా. నిజమే, అన్న తన జీవితంలో మొక్కుకుని కన్నటువంటి ఆ బిడ్డ ఒక్కడై ఉన్నాడు. మరలా పుడతారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుమారుని దేవునికి ఇచ్చేసింది. ఈరోజు మన బిడ్డలను దేవునికి సమర్పించగలుగుతున్నామా? మన బిడ్డలను దేవుని పరిచర్యకు ఇవ్వగలుగుతున్నామా? మన బిడ్డలను దేవుని సేవకు అప్పగించగలుగుతున్నామా? ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను దేవుని సేవకు సమర్పించుకుంటే ఈరోజు మనము ఈ సువార్త పొందుకుని రక్షించబడి ఇంత దర్జాగా మనము బ్రతుకుతూ ఉన్నాం. ఒకవేళ ఆనాడు తమ పిల్లలని దేవుని సేవకు సమర్పించుకొని ఉండకపోతే ఈరోజు మనకి సువార్త ప్రకటించబడి ఉండేది కాదు. సంఘాలు ఆత్మీయంగా పోషించబడి ఉండేవి కాదు. మన జీవితంలో రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయేది. ఆనాడు హన్న తన బిడ్డను దేవునికి సమర్పించుకుని 5 బిడ్డలకు తల్లి. నిజమే, అబ్రహాము జీవితంలో కూడా సేమ్ థింగ్ చూస్తాం. దేవుడు అడిగినప్పుడు అబ్రహాము కాదనడా? కాదనలేదు. అబ్రహాము దేవుడు అడిగినప్పుడు తన బిడ్డను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు వారించాడు. అప్పటి వరకు అబ్రహాము ఎవరికి తండ్రి? ఇస్సాకుకు మాత్రమే తండ్రి. ఆ తర్వాత విశ్వాసులకు. అంటే తనకు ఉన్నటువంటి ఒక్క కొడుకును ఇవ్వడానికి వెనుతీయనటువంటి అబ్రహాము ఇస్సాకుకు తండ్రిగా మాత్రమే ఉన్న అబ్రహామును దేవుడు ఏం చేశాడు? విశ్వాసులకే, అంటే విశ్వం అంతటికీ. విశ్వాసులు అంటే ఈ ప్రపంచం అంతా ఉన్నారు కదా విశ్వాసులు. అంటే విశ్వం అంతటికీ తండ్రిని చేశాడు. దేవునికి ఇవ్వడం అంటే అది. దేవునికి ఇచ్చి నష్టపోయినది ఎవ్వరూ లేరు. ముఖ్యంగా హన్నా జీవితము ఈరోజు మనకి ఒక మోడల్ అయితే కనుక, హన్నా తన బిడ్డను దేవునికి ఇచ్చి ఏమాత్రము నష్టపోలేదు. ఒక గొప్ప కుటుంబాన్నే ఆమె సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనలో మనం ప్రశ్నించుకుందాం, మన బిడ్డలను దేవునికి ఇవ్వగలుగుతున్నాము?
మన బిడ్డలను దేవుని సేవకి ఇవ్వగలుగుతున్నామా? మన బిడ్డలను దేవుని పరిచర్యకి ఇవ్వగలుగుతున్నామా? పరిచర్య కంటే శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది ఈ లోకంలో లేదు. నిజమే, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తొందరలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. బట్ పరిచర్యను మించినటువంటి గొప్ప పని ప్రపంచంలోనే లేదు అన్నది సత్యం. అలాంటి హన్నా వంటి అనుభవంలోనికి నడిపించబడదు. ఇక రెండవది, దేవునికి ఇచ్చి నష్టపోని జాలరి. దేవునికి ఇచ్చి నష్టపోని జాలరి. జాలరి అంటే చేపలు పట్టేవాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది. దేవునికి ఇచ్చి నష్టపోని జాలరి. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం. చదవండి అమ్మా. ఆయన దోణిలో సీమోనుదను ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి. సో ఇక్కడ సన్నివేశం మనం చాలాసార్లు చదువుకున్నాం. రాత్రంతా ప్రయాసపడి ఏమి దొరక్క బయటకు వచ్చి ఉదయమున, సూర్యోదయమున పేతురు తన సహోదరుడు ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారు. అందులో ప్రభు పేతురు దోణి ఎక్కి అడిగాడు. అంటే మనము జనరల్గా ఇక్కడ బిబ్లికల్ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏమంటాం? కాసేపు నీ దోణే నాకు ఇస్తావా అని ప్రభు అడుగుంటాడు. కాసేపు నేను బోధించుకోవడానికి, నేను వాక్యం చెప్పడానికి ఈ దోణి కాస్తంత లోపలికి నడిపిస్తావా అన్నాడు. ప్రియులారా, పేతురు ఏం చేశాడు? తన దోణిను ఎవరికిచ్చాడు? ప్రభుకిచ్చాడు. అసలే రాత్రంతా ప్రయాస, చికాకు, ఎండ ఒంటి మీద పడి చాలా మండుతుంది. లోపల మనసు మండుతుంది, పైన ఒళ్ళు కూడా మండుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు దోణి ఇమ్మండం పేతురుకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక టైం వేస్ట్ అనమాట అండి. త్వరగా వెళ్ళిపోయి ఏదో కాస్త తినేసేసి పడుకుంటే మళ్ళా సాయంకాలం అయ్యేటప్పటికి వేటకు సిద్ధమవ్వాలి కదా. కానీ ప్రభువు పేతురు యొక్క దోణెను అడిగినప్పుడు పేతురు ఎలాంటి అభ్యంతరము కానీ విసుగు కానీ లేకుండా తన దోణెను ఏం చేశాడు? పేతురు ఏమప్పగించాడు? ఏమప్పగించాడు అంటే దోణె మాత్రమే కాదు, ఖాళీ దోణెను అప్పగించాడు. ఏ దోణెను అప్పగించాడు? ఒట్టి దోణెను అప్పగిస్తే, నిండు దోణెను అప్పగిస్తే ప్రయోజనం ఏంటి? ఖాళీ దోణెను అప్పగించాడు. ప్రభు తన పనికి వాడేసుకున్న తర్వాత మళ్ళా పేతురుకి ఏం అప్పగించాడు? ఏమండి, 2 దోణెలు పట్టే చేపలతో. ఇది ప్రభువుకు ఇచ్చి నష్టపోయింది ఎవ్వరూ లేరు. ఈ దోణె నీ జీవితమే అయితే, నిరాశ నిస్పృహలతో ఒకవేళ నీ దోణె ఖాళీ అయిపోయిందేమో, అవమానాల భారముతో నీ దోణె ఖాళీ అయిపోయిందేమో, ఒక్కసారి ఆయనే స్వయంగా నిన్ను అడుగుతున్నాడు, నీ దోణె నాకు ఒక్కసారి ఇస్తావా? నీ బ్రతుకు నాకు ఒక్కసారి ఇస్తావా? నీ జీవితాన్ని నాకు ఒక్కసారి ఇస్తావా అని అడుగుతున్నాడు. ఆయన ఏదో వాడేసుకోవడానికి కాదు, ఖాళీ నీ బ్రతుకు నావను తన కృపలతో నింపడానికి. ఆయన ఎక్కడైనా బోధించగలడు. ఆయన కొండ మీద బోధించలేదా? ఆయన అరణ్యంలో బోధించలేదా? నీళ్ల మీద నడిచిన వాడు నీళ్ల మీద నడిచిన వారికి దోణి అవసరమా? నీళ్ల మీద నడుస్తూ బోధిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. ఏమండి, వినే ప్రజలకు నీళ్ల మీద నడుస్తూ బోధించుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. కానీ ఆయన బోధించడానికి అడగలేదు, పేతురును తన కృపలతో నింపడానికి. పేతురును అడిగాడు. పేతురు నష్టమో కష్టమో అనుకోలేదు, విసుక్కోలేదు. తన దోణెను ప్రభువుకు ఇచ్చేశాడు. తన ఒట్టి దోణెను, తన ఖాళీ దోణెను ప్రభువుకు అప్పగించాడు. ప్రభు తిరిగి లూకాసు వార్త 5వ అధ్యాయం 6-7 వచనాల్లో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పెట్టారు. అందుచేత వారి వలలు, విచిత్రం ఏంటంటే ఆ వలలను చూసే ఒడ్డునున్న ఇంకో దోణిని పిలిచారు. ఎందుకంటే ఈ చేపలన్నీ అందులో ఇస్తే దోణి ఏమైపోతుంది? ఇంకో దోణిని పిలిచి 2 దోణెల నిండా ఆ చేపలు సర్ది ఒడ్డుకు. ఒక్కసారి నీ బతుకును దేవునికి ఇచ్చి చూడు, ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడు, ఒక్కసారి నీ యొక్క స్థితిని దేవునికి ఇచ్చి చూడు. ఆయనకు ఇచ్చి నష్టపోయింది ఎవరు లేదు. ఆయన నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 3-6 వచనాల్లో ఒట్టి కుండలను
మట్టి కుండలను ఆయన నూనెతో నింపిన దేవుడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 3 చదవవసరం లేదండి. ఒట్టి కుండలను మట్టి కుండలను ఆయన నూనెతో నింపినటువంటి ప్రభు. కనుక మళ్ళా చెప్తున్నాను, దేవునికి ఇవ్వడంలో నీవు లెక్కలు వేసుకుంటున్నావేమో, లాభ నష్టాల బేరీజు వేసుకుంటున్నావేమో. దేవునికి ఇచ్చి హన్నా నష్టపోలేదు. ఒక్క బిడ్డనిస్తే 5 బిడ్డలు దేవుడు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇక పేతురు తన దోణిను కొన్ని గంటలు దేవునికి ఇచ్చి ప్రభుకి ఇచ్చి నష్టపోలేదు. తిరిగి రిటర్న్ గిఫ్ట్గా 2 దోణెల నిండా ఆయన గొప్ప చేపలను ఇచ్చినట్లు చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా నీ జీవితాన్ని, నీ పిల్లలను దేవునికి సమర్పించుకోగలిగితే ఆయన నిన్ను కూడా తన కృపలో ఆశీర్వదించి వాడుకుంటాడు. ఇక మూడవ అంశం మనం చూద్దామండి. ధార పోసి నష్టపోలేదు. ధార పోయడం అంటే కుమరించేయడం అనమాట అండి. ధార పోయడం అంటే కుమరించేయడం. ధార ఉందని ధారగా పోయడం కాదు. ఎవరబ్బ సొమ్మని దారి పోసేస్తున్నాం అంటారు కదా మనం, అంటే ఊరికే తోడేయడం అనమాట అండి. కుమ్మరించి నష్టపోలేదు. ఎవరో తెలుసా? మార్కు సువార్తలో 14వ అధ్యాయం 4-5 వచనాల్లో అక్కడ కొందరు ఆమెను తిడుతున్నారు. ఎందుకు ఈ విలువైనటువంటి అత్తరును నువ్వు నష్టపరుస్తున్నావు? ఉందండి మాట. ఈ విలువైనటువంటి అత్తరును నువ్వెందుకు అనవసరంగా కింద పోసేస్తున్నావు? కింద పోయడంతో సమానమే కదా. పాదాల మీద పోస్తే ఎక్కడ పోతుంది? కనీసం షర్టుకో బట్టలకో కొట్టుకుంటే వాటికైనా కాసేపు ఉంటుంది. ఈమె ఎక్కడ పోస్తుంది? పగలు కొట్టేసేసి ఆయన పాదాల మీద పోస్తుంది. ఆయన పాదాల మీద ఉన్నది కాస్తుంది, మిగిలినంతా నేలపాలైపోయింది. అక్కడ ఉన్నవారు చూసి అంటున్నారు, ఎందుకు ఇంత విలువైనటువంటి అత్తరును నీవు నష్టపరచనేలా? దీనిని అమ్మి పేదలకిస్తే పేదలు తింటారు కదా. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో విలువైన వాటిని దేవునికి ఇవ్వడం నష్టం అనుకుంటారు. నీవిచ్చే విలువైన వాటికంటే ఆయన మరింత విలువైన వాడు. ప్రియులారా, అత్తరు సువాసన కంటే ఆయన పాదాల సువాసన ఇంకా గొప్పది. ఎందుకంటే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కనుక ఈమె దారబోసి నష్టపోలేదు. నిజానికి ఈమె అత్తరు చాలా విలువైనటువంటి అత్తరు. ఇదే 12వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. లూకా సువార్తలో ఉన్నది మాత్రం ఇది కాదు, అది వేరే సందర్భం. ధారబోసింది. ఆయన అంటాడు, ఆమెను మందలిస్తున్న వారితో, ఆమెను ఇబ్బంది పెట్టకండి. నా భూస్థాపన మరణము నిమిత్తమై ఆమె ధారబోయలేదు, కానీ ప్రభువును ఆ శిలువ కార్యం కొరకు అభిషేకించింది. అంతేకాదు ఆమె ధారబోసి నష్టపోలేదు అని చెప్పడానికి ఆధారం ఏమిటంటే, ప్రియులారా, ఆమె సమర్పించినటువంటి అత్తరు ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఏం చేస్తుంది? నిజానికి అత్తరు బుడ్డి అలా వదిలేస్తే ఈ పాటికి ఏమైపోయేది? ఎవాపరేట్ అయిపోయేది. అంతే కదండి. ఎంతకాలం ఉంటుంది? 2000 సంవత్సరాలు ఉంటుందా? ఎవాపరేట్ అయిపోయేది, పగిలిపోయేది, నేలపాలైపోయేది. కానీ ఆమె ప్రభువు పాదాల మీద అత్తరు బుడ్డి ధారబోయడం చేత ఆమె చేసిన కార్యము ఇంకా పరిమళిస్తూనే ఉన్నది. ఆమె ఇప్పటికీ ప్రశంసించబడుతూనే ఉన్నది. ఆమె ప్రభు యొక్క సువార్తలో ఒక భాగముగా మారిపోయింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి ఆమె ఎక్కింది. ఎన్ని అద్భుతాలు ఆమె జీవితం. లేకపోతే ఇలాంటి ఒక స్త్రీ 2000 సంవత్సరాల క్రితం ఉన్నదని మనం ఊహించగలమా? ఆమె చేసిన విలువైన కార్యం, పరిమళభరితమైన కార్యం, ప్రశంసాపూరితమైనటువంటి ఆ కార్యము ప్రియులారా దేవునికి మహిమకరంగా మారిపోయింది. ఆ రోజు ఆమె ఇది నష్టము అనుకుంటే ఆమెను గురించి బైబిల్ చెప్పేది కాదు, మనము జ్ఞాపకము చేసుకునేవారం కాదు. కృతజ్ఞతతో చేసిందో, మరొక రకంగా చేసిందో, ఇంకొక రకంగా చేసిందో, మొత్తానికి ఆమె తన విలువైనటువంటి అత్తరును ప్రభు పాదాల మీద పోసింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక విలువైన వ్యక్తిగా ఆమె కీర్తించబడుతుంది, ప్రశంసించబడుతుంది. నీవు కూడా నీ విలువైనది దేవునికి ఇవ్వడంలో నష్టం అనుకుంటున్నావేమో, నీ విలువైనది దేవునికి సమర్పించుకోవడంలో నష్టం అనుకుంటున్నావేమో, నీ విలువైనది దేవునికి మరి వాడడంలో నష్టం అనుకుంటున్నావేమో. ఎంత మాత్రం కూడా కాదు. నీవు కుమ్మరించిన దానికి మించి, నీవు సమర్పించిన దానికి మించి, నీవు దారబోసిన దానికి మించి, నీవు ప్రభు కొరకు ఖర్చు చేసిన దానికి మించి సంవత్సరాల తరబడి నీ కీర్తి, సంవత్సరాల తరబడి నీ కార్యము, సంవత్సరాల తరబడి నీవు చేసినటువంటి ఆ పని ప్రశంసించబడుతూ ఉంటుంది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఇక నాలుగవ అంశం కూడా మనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం.
ఆహారము ఇచ్చి నష్టపోని వాడు. ఆహారము ఇచ్చి నష్టపోని వాడు ఎవరు మనకు బాగా తెలుసు, మనము చదువుకున్నటువంటి రెండో భాగంలో. ఎవరు అంటే ఒక చిన్న పిల్లవాడు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు చాలా గొప్ప కార్యాలు చేసినటువంటి వారి పేర్లు, చాలామంది పేర్లు రాయలేదు. అంటే దెర్ ఈజ్ నో పబ్లిసిటీ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు వాటిని మరుగుపరచడంలో కలిగిన ఆంతర్యం ఏంటంటే నో పబ్లిసిటీ. నో పబ్లిసిటీ. ఇందాక ఆ అత్తరు గురించి అక్కడ రాయబడలేదు, ఇక్కడ ఈ పిల్లవాని గురించి పేరు రాయబడలేదు. ఓ చిన్న పిల్లవాడు అనే మాట మాత్రమే రాయబడింది. ఓ చిన్న పిల్లవాడు ఉదయమే తన కొడుకు కడుపు నిండా తినాలి అని కట్టినటువంటి క్యారేజీ, కడుపు నిండా తిని తిరిగి మరలా ఇంటికి రావడానికి తాను పట్టుకుపోయినటువంటి ఒక కొంచెం ఆహారం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నీవు నేను ఆ స్థితిలో ఉంటే ఇది నష్టమని, ఇది కష్టమని భావిస్తాం. మహా అయితే ఓ చేప ఒక రొట్టె ఇస్తాం, కానీ మొత్తం ఆహారం ఇస్తామా? ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. పైగా వాక్యం ఏమందంటే మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటే ఇవ్వండి, మొత్తం ఇవ్వద్దని చెప్తుంది అంటాం. అంతే కదా? మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటే ఇవ్వండి, మొత్తం ఇవ్వద్దని వాక్యం చెప్తుంది. మొత్తం ఇస్తే నేనలాగా పాము వలె వివేకము పావు రోగులు నిష్కల్పం కలిగి ఉండాలి కదా. ఇవన్నీ ఆపాదిచ్చేస్తూ ఉంటాం అన్నమాట మనం. కానీ ఇక్కడ తన చిన్న పిల్లవాడు, పెద్దగా మెచ్యూరిటీ మైండ్ లేదు, అలాంటి ఒక చిన్న పిల్లవాడు ప్రభు అడిగాడని ఇచ్చేసాడండి. ప్రభు అడిగాడని ఇచ్చేశాడు. నష్టపోయాడా? నష్టపోయాడా? నష్టపోలేదు. తన ఆహారము ఎలాగూ తనకు వచ్చేసిందండి. తన ఆహారం ఎలాగూ ఆ 12వ వచనములో అక్కడ ఉన్నవారందరూ కూడా కడుపారా తృప్తిగా తిన్నారటండి. అంటే తాను ఇచ్చిన ఆహారం తనకు ఎలా వచ్చింది? రిటర్న్ వచ్చేసింది. కానీ పరిశుద్ధ గ్రంథములో ఆ బిడ్డ పేరు లేకపోయినా పరలోక రాజ్యంలో ఆ బిడ్డకు ఒక స్థానము ఉంటుంది. ఈరోజు నీ ఆహారాన్ని దేవునికి ఇస్తే, అందుకని ప్రసంగిలో నీ ఆహారము నీళ్ల మీద వేయము, కొన్ని దినములైన తర్వాత అది మరలా వస్తుంది. చాలాసార్లు మనకున్న పనులను బట్టు, మనకున్న పరిస్థితులను బట్టు ఆతిథ్యం ఇవ్వడానికి, ఎవరికైనా ఆహారం ఇవ్వడానికి మనం చాలా విసుక్కుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 10:42లో నా నామము నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలము ఏమంటున్నాడు? నార్మల్ వాటర్ ఒక గిన్నెడు ఇస్తే దాని ఫలం ఖచ్చితంగా రిటర్న్ వచ్చేస్తుందటండి. అలాంటిది ఈ చిన్న పిల్లవాడు తన ఆహారాన్ని ప్రభువుకి ఇచ్చాడు. ఎంత రిటర్న్ వచ్చిందో తెలుసా? ఎంత రిటర్న్ వచ్చింది? ఎంత రిటర్న్ వచ్చిందండి? 12 గంపల రిటర్న్ వచ్చింది. 5 రొట్టెలు, అసలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు గంపలో కూడా కనిపిస్తావు. అంతే కదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు గంపలో కూడా కనిపిస్తావు, ఎక్కడో అడుగును ఉంటాయి. కానీ రిటర్ను 12 గంపలు తిరిగి వచ్చాయండి. రిటర్న్ 12 గంపలు తిరిగి వచ్చాయి. ఈరోజు నీ ఆహారాన్ని దేవుని పేరుని ఎవరికైనా పెడితే నష్టపోతున్నావు అనుకుంటున్నావేమో, ఎంత మాత్రం కూడా కాదు. సామెతలు 19:17లో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, అట్టివాడు యెహోవా వలన ప్రత్యుపకారము, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఆయన తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు ఎంత ఇస్తే దానికి కొన్ని రెట్లు కలిపి, అసలు ఆయన మనల్ని అడిగేది ఆయన దగ్గర లేక కాదండి. ఆయన అడిగేది ఎందుకో తెలుసా? మనం ఇచ్చిన దానికి ఆయన మరికొంత కలిపి తిరిగి మనకి ఇచ్చేస్తాడు. అంతే కదా? ఆయన ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటున్నారు? ఆయనకి లేక, లేకపోతే మనల్ని దోచేసుకుందామనా, మనదేదో ఆయన అనుభవించేద్దామని అంటే కాదు. మనం ఆయనకి ఇచ్చిన దానికి మరికొంత కలిపి ఆయన మనకిస్తాడు. ఇందులో మన విశ్వాసం అనేది ఆ తేటపరచబడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఆ పిల్లాడు ఇచ్చాడు, దేవుడు తిరిగి అద్భుతంగా ప్రభు 12 గంపలు తిరిగి ఇచ్చాడు. ఇదే విషయం సారిపత్తు విధవరాలు విషయంలో కూడా కనపడుతుంది. ఒక చిన్న రొట్టె ఇచ్చింది, అంతే కదా? చిన్న రొట్టె, కానీ అది 2 జీవితాలు. ఆమె ఇచ్చింది రొట్టె కాదు, ఒక రొట్టె, కానీ నిజానికి అదేంటి? 2 జీవితాలు. 2 జీవితాలను ప్రవక్తకి ఇచ్చింది. ఆ 2 జీవితాలతో పాటు ఇంటి వారందరినీ కరువు కాలం అంతా ప్రభు పోషించేశాడు. ప్రియులారా, ఆయనకిచ్చి నష్టపోయింది. ఇదంతా ఎందుకంటే ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక 5వ అంశం, ఇల్లు ఇచ్చి నష్టపోని అన్యుడు. ఇది ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఆలోచింపచేయడానికి, అంతే, ఏదో పెద్ద నేను మెజిషియన్గా మ్యాజిక్ ఏం చేయడం లేదు. ఇక్కడ కొంచెం ఆలోచిస్తారు, కొంచెము ఏంటండి, ఎవరండి? ఓకే, ఇంకా బట్ అంటే దీనివల్ల ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను, మీరు ఇంకా చాలా చెప్తున్నారు. అవి నాకు తెలిసిన
ఎప్పుడు చెప్పేవి కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా చెప్దాం అనుకున్నాను. కానీ మీరు ఈ ఈ దీని గురించి ఆలోచించడం వల్ల ఇంకా 2-3 వ్యక్తులు మీకు జ్ఞాపకం వస్తున్నారు. అంటే మీరు కూడా ఇందులో ఒక భాగమై ప్రయత్నించడానికి ఆశపడుతున్నాను. ఏమండి? మేడగది నిజమే, ఇవన్నీ కూడా. కానీ నేను ఇది చెప్పాలనుకోలేదు. ఇక్కడ కోట్ చేసినటువంటి ఒక మాట ఏమిటంటే, ఇల్లు ఇచ్చి నష్టపోని అన్యుడు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఈ చివరి మాట ఎక్స్పెక్ట్ చేయం, అన్యుడు అన్న మాట ఎక్స్పెక్ట్ చేయం. బట్ సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10-11. సమూయేలు 2వ గ్రంథం, ఈ మాట అనగానే ఆ వ్యక్తి గుర్తొచ్చేయాలి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు. దయచేసి ఆ మాటలు త్వరగా చదవండి. సమూయేలు 2వ గ్రంథం అండి, చదివారా? 6వ అధ్యాయం 10-11 అండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక. ఎవరండి? ముందు ఈ మాట చాలా ప్రధానమైనది. గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలేశాడు. ఆ తర్వాత ఒబేదెదోము ఇంటిలో ఇంటిలో మందసము 3 నెలలు ఉంది. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించాడు. ఎందుకు గిత్తీయుడు అన్నానంటే, గిత్తీయులు గాతీయులు, గిత్తీయులనే గాతీయులని గిత్తీయులని అన్నారు. వీరు ఏ ప్లేస్కి చెందినవారంటే గాతు అనే ప్లేస్కి చెందినవారు. ఏ ప్లేస్కి చెందినవారండి? గాతు అనే ఈ ప్లేసు ఫిలిస్తీన్ల 5 ముఖ్య పట్టణాల్లో వన్ ఆఫ్ ద సిటీ, బిగ్ సిటీ అనమాట. మీరు ఇంకా క్లియర్గా చెప్పాలంటే గాతు వాడైన గొల్యాతు. సో మరి ఈ గాతీయులకి ఈ దావీదుకు రిలేషన్ ఏంటంటే, చాలా కాలము ఈ గాతు పట్టణంలో దావీదు పారిపోయి నివాసం ఉన్నాడు. దానివలన ఈ గిత్తీయులు అనబడే గాతీయులకు దావీదుకు ఒక మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది. తరువాత దావీదు రాజైన కాలంలో వీరే తమ సంరక్షకులు. ఎవరు? దావీదుకు పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరు? ఈ గాతీయులే. నిజానికి జన్మతః ఈ ఓబెదెదోము ఎవరు? ఒక అన్యుడు. దేవుడు అభిషేకించిన దావీదే నా వల్ల కాదు వదిలేసి వెళ్ళిపోయాడు. నా లైఫ్కి రిస్క్ ఎందుకు అనుకున్నాడో, లేదా దీని వలన కొంతమంది చనిపోవడము నా యొక్క పేరు పోతుంది అనుకున్నాడో, ఏమనుకున్నాడో తెలీదు. చనిపోవడంతో వెంటనే మందసాన్ని ఆ ఓబెదెదోము ఇంటి వరకు వచ్చిందట, అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే అలాగా గాలికి వదిలేశాడు. మరి ఆ ఇంట్లోకి ఎలాగెళ్ళిందంటే, ఓబెదెదోము ఆ మందసాన్ని చూచి మందసము యొక్క మర్యాద చొప్పున తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. మందసం ఎక్కడుంటుందండి? అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. అంటే ఇప్పుడు ఓబెదెదోము తన ఇంటిని ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలంగా ఉంచాలి. అంటే తను బయటికి వచ్చేయాలి. అవునా కదా? మందసం యొక్క మర్యాద చొప్పున అంతే. పడిపోతున్న దాన్ని పట్టుకుంటేనే ప్రాణాలు పోయినాయి. అలాంటిది మందసం ఎంత మర్యాదగా చూడాలి. పిల్లరా, ఓబెదెదోము తన ఇంటిని ఇచ్చేశాడు దేవుని మందసానికి. తద్వారా ఓబెదెదోము ఇంటి అంతటిని దేవుడు ఏం చేశాడు? ఓబెదెదోమును అతని ఇంటి వారిని దేవుడు. ప్రియులరా, మరి నీ ఇల్లు దేవునికి ఇస్తున్నావా? ఎందుకు వచ్చిన గొడవ? ఒక చిన్న బోర్డు, సైన్ బోర్డు లాంటిది పెట్టేస్తాం. ఇంటికి అధిపతి, అంతే. ఇంటికి అధిపతి యెహోవా అని పేరు పెట్టుకోవడం కాదు, నీ ఇంటి మీద ఆయనకు అధికారం ఇవ్వడం అనేది నీ ఇల్లు ఆయనకి ఇవ్వడంతో సమానం. నీ ఇంటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. ఇస్తే అప్పుడు కదా నీ ఇంటికి ఆయన అధిపతి అవుతాడు. కనుక ఓబెదెదోము తన ఇంటిని ఇచ్చి నష్టపోలేదు, ఆశీర్వదించబడ్డాడే తప్ప ఏమాత్రము కూడా. ఈ షూనేమీరాలు ఇచ్చింది, ఇంకా రకరకాలు మార్కు తల్లి అనేటువంటి మరియా తమ ఇల్లిచ్చి పరిశుద్ధ గ్రంథములో సాక్షులుగా నిలిచారు. ఇక 6వ అంశము మనం చూద్దాం. సమయము ఇచ్చి నష్టపోని నీతిమంతుడు. వీళ్ళందరూ బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి నేను తీసుకురావలేదు, కానీ ఈ పెర్స్పెక్టివ్లో మనము చాలాసార్లు ఆలోచించాం. ఆదికాండం 6వ అధ్యాయం 22, 7వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 22, 7వ అధ్యాయం 5వ వచనం. నోవహు అట్లు చేశాను. 5వ వచనం కూడా సేమ్ రిపీటెడ్గా అదే. మరి నోవహు ఏం చేశాడు అంటే వాడం చేశాడు. ప్రియులరా, నోవహు ఏమిచ్చాడయ్యా అంటే
తన వాల్యుబుల్ టైంని దేవుని కొరకు స్పెండ్ చేశాడనమాట అండి. వాడను ఎన్ని సంవత్సరాలు కట్టుంటాడు అంటే పాట ఏదో రాశారు, అలా పాడుకుంటున్నాం. కానీ నిజానికి చరిత్రకారుల పండితుల అభిప్రాయం చాలా భిన్నంగా ఉన్నది. ఎందుకంటే ఎలాంటి చారిత్రక ఆధారాలు, ఇతర గ్రంథాల ఆధారాలు కూడా మనకు లేదు. కొంతమంది అన్నారు 75 సంవత్సరాల లోపే పూర్తయి ఉంటుంది వాడ అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే 50 నుంచి 75 సంవత్సరాల మధ్యకాలంలో వాడ పూర్తయి ఉంటుంది. ఇంకొంతమంది 40 నుంచి 120 సంవత్సరాలు పట్టుండొచ్చు. నేను అనుకుంటాను ప్రియులారా, కొంతకాలం కొన్ని సంవత్సరాల్లో వాడ పూర్తయింది. ఆ వాడలోనికి మరి జంతువులన్నీ రావాలి కదా, ఈ ప్రాసెస్ కూడా కొంత కాలము పట్టుంటుంది. మొత్తానికి ఎంతకాలం అనేది మనకి కరెక్ట్ లెక్క అవసరం లేదు. కానీ కొన్ని సంవత్సరాలు అంటే నోవహు తన లైఫ్లో చాలా వాల్యుబుల్ ఇయర్స్ని దేవుడు చెప్పాడని ఇచ్చేశాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, దీనికి ఎలాంటి ఆధారము లేదు. దేవుడు చెప్పిన దానికి ఎలాంటి ఆధారము లేదు. జలప్రలయం రావడానికి ఏ ఆనవాళ్ళు లేదు. ఆధారము లేనప్పుడు, ఆనవాళ్ళు కానరానప్పుడు దేవుడు చెప్పాడని తన వాల్యుబుల్ టైంని దేవునికి ఇచ్చేశాడు. తన వాల్యుబుల్ టైంని దేవునికి ఇచ్చేశాడు. మరి నష్టపోయాడా, లాభపడ్డా? నష్టపోయాడా, లాభపడ్డా? లాభపడ్డాడు. ఎందుకంటే లోకమంతా జలప్రలయంలో కొట్టుకుపోతే దేవునికి సమయం ఇచ్చిన నోవహుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవునికి సమయం ఇచ్చినటువంటి నోవహుకు దేవుడు ఏమిచ్చాడు? కొత్త న్యూ జనరేషన్. నోవహు అతని కుమారులు తిరిగి మరలా భూమి మీద అభివృద్ధి చెందడం ప్రారంభించారు. దేవుని మాట విని తన సమయాన్ని ఇవ్వకపోతే ప్రియులారా, నోవహు కూడా జలప్రలయంలో కొట్టుకుని పోయేవాడు. దేవుని మాట విని వాల్యుబుల్ టైంను దేవునికి ఇవ్వడం ద్వారా నశించిపోకుండా పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో అంటాడు, అతనితో పాటు 8 మందిని రక్షించుకున్నాడట. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట 11వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో అతని ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సన్నిధికి వెళ్ళడం టైం వేస్ట్, ఇంత టైం గడపడం యూస్లెస్. చాలాసార్లు దేవుని మందిరానికి రాకపోవడానికి మనము ఆసక్తి చూపించకపోవడం కారణం ఏంటంటే, ఎందుకంటే అస్తమాటు వెళ్తున్నాం కదా, ఆదివారం వెళ్తున్నాం కదా, గురువారం వెళ్తున్నాం కదా, శుక్రవారం వెళ్తున్నాం, ప్రతిరోజు వెళ్ళాలా. నోవహు ఒకవేళ మినిమం 40 years అనుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 40 సంవత్సరాలు మినిమం 40 yearsలోనే కంప్లీట్ చేశాడు అనుకుందాం. 40 సంవత్సరాలు ఏ పని మీద ఉన్నాడు నోవహు? కంప్లీట్గా వాడ పని మీదే ఉన్నాడు. వెళ్తున్నాడు, కర్రలు తెస్తున్నాడు, చెక్కుతున్నాడు, షేప్ తీస్తున్నాడు, అవి ఇవి దేవుడు చెప్పినది చేయడం అంటే మాట్లాడి అంత పని నోవహు అలా చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేశాడు. దేవుని స్వార్థను కూడా ప్రకటించాడు. దేవుని కొరకు సమయం ఇస్తే దేవుడు జీవితము ఇచ్చేస్తాడు. నువ్వు నష్టమని ఎప్పుడూ అనుకోకు. దేవుని కొరకు నీ టైం ఇస్తే ఆయన టైం మనకిస్తాడు. అందరూ చనిపోయారు కానీ నోవహు అతని యొక్క కుటుంబం మాత్రం బ్రతికారు. అందుకని 84వ సంకీర్తన 10వ వచనములు చక్కని మాట, నీ ఆవరణములు 1 దినము గడుపుట 1000 దినముల కంటే. ఆయన సన్నిధిలో సమయం ఇవ్వడం మనము ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇక చివరి అంశానికి వెళ్ళిపోతున్నామండి. తన చోటును ఇచ్చి నష్టపోని సాక్షి లేదా వ్యక్తి. డైరెక్ట్గా పదమే వాడచ్చు, కానీ ఇక్కడ మనము ఆ వచనాల్లో దాన్ని చూద్దాం. తనకు తొలిపించుకున్న చోటును ఇచ్చి నష్టపోని సాక్షి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వచనాలు. మిగతా సువార్తికులు కొత్త సమాధి అని రాశారు, కానీ మత్తయి ఒక్కడు మాత్రమే తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఆయన దేహాన్ని ఏమైనా ఇవ్వడం చూస్తాం. కానీ అంత విచిత్రం అండి ఇది. డబ్బు ఇస్తాం, సమయం ఇస్తాం, పిల్లల్ని ఇస్తాం, మరోటి సమాధి ఇవ్వడం ఏమిటండి? చాలా విచిత్రం కదా. తనకై ఆ రోజు రాతి సమాధి తొలిపించుకోవడం అంటే చాలా గనులకు మాత్రమే సాధ్యమయ్యేది. అది ఒక చిన్న మందిరంగా, దేవాలయంగా మరి చాలా డెడికేట్ చేసుకుని చేసేవారు. అలాంటి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు తనకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిని అరిమితయ్య యోసేపు ఎవరికి ఇస్తాడు? ప్రభు శరీరం పెట్టడానికి ఇచ్చేసాడు. నష్టపోయాడా అండి? ప్రపంచ చరిత్రలో అరిమితయ్య యోసేపు తాను తొలిపించుకున్న సమాధి వంటి సమాధి ఇంకేది కూడా లేదు. ఎందుకంటే అది
పునరుద్ధాన అనుభవం కలిగిన సమాధి. అది పునరుద్ధానానికి ఆధారమైన సమాధి. అది పరలోక మహిమ ప్రకాశించిన సమాధి. అది పరిశుద్ధ దేవదూతలు కాలు పెట్టిన సమాధి. అది ఖాళీ సమాధి. ప్రపంచంలో ఉన్న అరిమిత యోసేపు తన సమాధిని ప్రభుకిచ్చి నష్టపోలేదు. ఆ సమాధిని ఒక అద్భుతంగా, ఆయన పునరుద్ధానానికి సాక్ష్యంగా, మన విశ్వాసానికి ఆనవాలుగా ఈనాటికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి ఒక్కళ్ళు సమాధులు తొలిపించుకుని ఆయనకి ఇవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బాగానే ఉందండి, ఆయన సమాధి ఇచ్చాడు, మనమేం ఇవ్వాలి అంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో, నా కుమారుడా నీ హృదయము. సమాధికి హృదయానికంటే పోలిక ఏంటంటే, సమాధిలో ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. పోలిక ఏంటంటే నేను చెప్తున్నాను, సమాధిలో ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. మనిషి హృదయంలో ఏముంటుంది? అంతకంటే కుళ్ళు ఉంటుంది. సమాధిలో కుళ్ళు ఉంటుంది, మనిషి హృదయంలో అంతకు మించి కుళ్ళు ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఆ కుళ్ళిపోయిన హృదయాన్ని నేను బాగు చేసుకుంటాను. ఆ కుళ్ళిపోయినటువంటి సమాధి ఎముకలతో భయంకరమైన దుర్గంధముతో నిండిన నీ సమాధి వంటి హృదయాన్ని నాకు ఇయ్యి, దానిని ఖాళీ చేసి ప్రపంచానికి సాక్ష్యంగా నేను ఉంచుతాను. అది ఒక పునరుద్ధాన ఆనవాలుగా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్ష్యముగా, సాదృశ్యముగా, ఒక చరిత్రగా నేను నిలుపుతాను. నాకు ఇచ్చే హృదయాన్ని అంటున్నాడు. కనుక ప్రభువుకు సమాధిచ్చి అరిమిత యోసేపు నష్టపోలేదు. నువ్వు కూడా ఆయనకు నీ హృదయాన్ని తనకిచ్చి నష్టపోయేది ఏది కూడా లేదు. ఇవ్వకపోతేనే నష్టం అటండి. ఇవ్వకపోతే నష్టం ఏంటి అంటే, ఒక దెయ్యం ఖాళీ చేస్తే ఇల్లంతా శుభ్రంగా అలికి శుభ్రం చేసి ఉంచేటట. దిగలేదు, ఇంకా అందులో గృహప్రవేశం చేయలేదు. ఈ లోపల మొదట వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేసిందంటే, ఊరంతా తిరిగింది, ఎక్కడ నీరు లేని చోటు దొరక్క తిరిగి మరలా నా పాత ఇంటికి వెళతానని నన్ను అనుకుని వచ్చి ఇల్లు చూసి మురిసిపోయింది. అయ్యి బాబు, ఇంత మంచి ఇంటి నువ్వు తెలిసి వెళ్ళిపోయానా, ఎంత మంచి చూడో మా ఓనరు అనుకు లోపలికి రాబోతూ తనకంటే చెడ్డమైన మరి 7 తీసుకొచ్చి లోపల కాపురం పెట్టిందంట. ప్రియులారా, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఎలా తయారవుతుంది? మన మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత భయంకరం. కనుక ఈరోజు దేవునికి ఇచ్చి నష్టపోయింది ఎవరు అంటే, ఈరోజు వాక్యములో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మేము నష్టపోలేదు. మరి మనమే అనుకుంటున్నాం నష్టపోతున్నామని. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. తన శరీరాన్ని ఇచ్చి గాడిద గణపరచబడిందే కానీ నష్టపోలేదు. తన స్థలాన్ని ఇచ్చి పశువుల పక్క పరలోకమైందే కానీ ఏమాత్రము కూడా పాడైపోలేదు. తన మేడగదినిచ్చి ఎప్పటికీ నెరవేరని కుమారుని కళ శూనేమీరాలు పొందుకుంది. తన శేష జీవితాన్ని ఇచ్చి దేవుని వంశావళిలో వారసురాలైంది రూతు. 2 కాసులు ఇచ్చి ప్రభు సాక్ష్యాన్ని పొందుకుంది ఆ పేద విధవరాలు. ఇలా చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కనుక హన్న తన బిడ్డనిచ్చి నష్టపోలేదు. ఈరోజు నువ్వు కూడా ప్రభువుకి ఇచ్చింది ఏది కూడా నష్టపోవు. దానికి రెట్టింపు కలిపి ఆయన నీకు నాకు చెల్లిస్తుంది. కనుక ప్రభువుకి ఇవ్వడానికి సమయమైనా, మన శక్తినైనా, మన భక్తినైనా, మన హృదయమునైనా, లేదంటే మన ధనమునైనా, మన ధాన్యమునైనా, మరి ఏదైనా సరే ప్రభువుకు ఇవ్వడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే అది బ్యాంకులో ఉన్నదానికంటే ఎక్కువ. తిరిగి ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. కనుక ఆయనకి ఇవ్వడానికి మనం సమర్పించుకుందాం, ఆయనతో మనము జీవిద్దాం. అట్టి పరిశుద్ధాత్మ దయచేయండి కాదు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వందన, ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా, హన్న తన కుమారుని మీకు ఇచ్చి నష్టపోలేదు, మరి 5 బిడ్డలను ఇచ్చారు. అలాగే ఇప్పటి వరకు మేము ధ్యానించిన ఏ వ్యక్తి పరిశుద్ధ గ్రంథములు అయ్యా క్రైస్తవ విశ్వాస చరిత్రలో ఎవ్వరూ మీకు ఇచ్చి నష్టపోయింది లేదు. ఒకవేళ మేము ఇంకా మీ విషయంలో లాభ నష్టాల లెక్కలు వేసుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మా జీవితాన్ని, మా హృదయాన్ని, మా పిల్లలను, మా సమయాన్ని, మా శక్తిని, మా సమస్యలను మీ సన్నిధిని సమర్పించుకొని మీ కృపను పొందుకుంటూ సహాయం. విన్న వాక్యం మాలో సమర్పణను రేకెత్తింపచేయండి, ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.